అందరికీ నమస్తే అండి. ఈరోజు ఏపీ టెట్ 2026 సోషల్ స్టడీస్ సివిక్స్ అన్ని చాప్టర్స్ కలిపి 100 బిట్స్లో భాగంగా పార్ట్ 4 76 to 100 బిట్స్ నేర్చుకుందాం. భారత రాజ్యాంగ పీఠికలో లౌకిక అనే పదం ఏ సవరణ ద్వారా చేర్చబడింది? 42వ సవరణ ద్వారా. సౌమ్యవాద అనే పదం పీఠికలో ఏ సవరణ ద్వారా చేర్చబడింది? 42వ సవరణ ద్వారా. గణతంత్రం అంటే ఏమిటి? దేశాధిపతి ఎన్నిక ద్వారా పదవిలోకి రావడం. లౌకిక రాజ్యం అంటే అన్ని మతాలను సమానంగా గౌరవించే రాజ్యం. సార్వభౌమత్వం అంటే బాహ్య నియంత్రణ లేకుండా స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం. భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు. రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు. జిల్లా స్థాయిలో ప్రధాన న్యాయస్థానం జిల్లా కోర్టు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రధాన ఉద్దేశం ప్రజలు తమ ప్రతినిధులను ఎన్నుకోవడం. రహస్య ఓటు విధానం ఎందుకు ఉపయోగిస్తారు? ఓటరు స్వేచ్ఛను కాపాడటానికి. సార్వత్రిక వయోజన ఓటు హక్కు అంటే 18 సంవత్సరాలు నిండిన అర్హులైన పౌరులకు ఓటు హక్కు. భారతదేశంలో ఎన్నికల సంఘం ఎలా పనిచేస్తుంది? స్వతంత్ర రాజ్యాంగ సంస్థగా. సమాచార హక్కు చట్టం ఆర్టీఐ ఏ సంవత్సరంలో వచ్చింది? 2005. ఆర్టీఐ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వ కార్యకలాపాల్లో పారదర్శకత పెంచడం. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం అంటే ప్రజలకు ప్రభుత్వ సంస్థలు తమ చర్యలకు సమాధానం చెప్పడం. పారదర్శకత అంటే పాలనా సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచడం. భారతదేశంలో పౌరసత్వానికి సంబంధించిన నిబంధనలు ప్రధానంగా ఏ భాగంలో ఉన్నాయి? భాగం 2. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశ పౌరసత్వం ఎలా ఉంటుంది? ఏక పౌరసత్వం. భారతదేశంలో అత్యవసర పరిస్థితులు నిబంధనలు ఏ భాగంలో ఉన్నాయి? భాగం 18. జాతీయ అత్యవసర పరిస్థితికి సంబంధించిన ఆర్టికల్ 352. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగ వైఫల్యానికి సంబంధించిన ఆర్టికల్ 356. ఆర్థిక అత్యవసర పరిస్థితికి సంబంధించిన ఆర్టికల్ 360. రాజ్యాంగంలోని మౌలిక నిర్మాణ సిద్ధాంతం ఏ కేసుతో ప్రసిద్ధి చెందింది? కేశవానంద భారతి కేసు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అత్యంత ముఖ్యమైన అంశం చైతన్యవంతమైన పౌరుల భాగస్వామ్యం. భారత రాజ్యాంగం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని సాధించడం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్.